నమస్తే అందరు ఎట్లున్నారులా ఇక నేనైతే మస్తున్నా ఇవాళ ముచ్చట షురూ చేసే ముందు గా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. అధికారంతో కొట్టిండు ఎంపీటీసీ ఎమ్మటే పెట్టిల్లంట కేసు. బాత్రూంలో పెట్టిల్లు భోజనాలు మంచి పద్ధతి కాదని అంటున్నారు క్రీడాకారులు. రాత్రి భోజనంలో పురుగులు పిల్లలకు వస్తున్నాయంట మస్తు రోగాలు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్, జిహెచ్ఎంసీ షాక్, మళ్ళా పరిశీలనలో ఉన్నారు పబ్లిక్. మళ్ళా తెర మీదకి బ్రహ్మానందం మస్తు నవ్వుకొచ్చని అంటున్నారు జనం. అనుమానం పెట్టుకున్నాడు పెద్ద మనిషి కానీ మస్తు బాధపడుతున్నాడు కుక్కగార్చి. అరే మనకింతంత జాగున్నా లేకపోతే ఏదైనా పెద్ద పదవి ఉన్నా మనం అవుతాములా. ఇక గట్లనే ఓ పెద్ద మనిషి ఎక్కడలేని ధైర్యం వచ్చిందేమో కానీ ఏం చేస్తున్నావు మీరే చూడండి. అరే ఇదేం పద్ధతి నాకు అర్థం కాక అడుగుతా. అరే ఎంత అధికారం ఉంటే అట్లా కొట్టుడైందా అని మస్తు గరం అవుతున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. అసలు ముచ్చట చెప్తే ఇన్నుడు అయితే ఓ పెద్ద మనిషి దగ్గర 3.5 ఎకరం భూమి ఉందంట. ఇక ఆ భూమి ఎట్లా చేసినా నాకు అమ్మాలంటూ అక్కడ ఉన్న ఒక ఎంపీటీసీ అట్లనే తెరాస పార్టీలో పనిచేస్తాడట ఈయన. అయితే 70 ఏళ్ళ తాతను ఇద్దరు ఊరు తీసుకొచ్చి ఇట్లా కట్టెలతో మస్తు కొట్టిల్లట. అయితే గీ ముచ్చట నవాబుపేట మండలంలో జరిగింది. ఇక ఈ ముచ్చట తెలవని అక్కడ ఉన్న పోలీసులు ఏమంటే వచ్చి ఆ కొట్టిన మనిషిని అరెస్ట్ చేసులు. ఏదేమైనా అట్లా వయసైన పెద్ద మనిషిని కొట్టుడు పద్ధతి కాదని అక్కడ ఉన్న పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు. అరే ఏదైనా ఉంటే కూర్చోవాలి మాట్లాడుకోవాలి కానీ అట్లా అధికారం ఉన్నదని ఎట్లా పడితే అట్లా కొట్టుడు ఏందని నాకు అర్థం కాక. ఇక ఇవాళ రేపు మనకి ఏదైనా పేరు రావాలన్నా అట్లనే మన ఊరికి పేరు రావాలన్నా ఇక మన కాడ ఏదో ఒక టాలెంట్ మొత్తం అయితే ఉండాలి. ఇక ఇట్లా మాట్లాడుకుంటే మన దేశానికి ఏదైనా పేరు రావాలన్నా మన కాడ ఏదో ఒక పెద్ద ఆటన అయితే ఉండాలి. ఇక అట్లా ఆడే క్రీడాకారులకు ఇక్కడ బాగానే మర్యాద చేసిరంట. ఏందో చూద్దాం పారి. అరే ఇట్లా చేసుడు మంచో చెడో తెలియదు కానీ పద్ధతి కాదని మాత్రం ముక్కు చూడే చెప్తా. అరే ఇవాళ రేపు మనకు పేరు రావాలంటే మన దగ్గర ఏమైనా టాలెంట్ ఉండాలి. ఇక అట్లా టాలెంట్ ఉంది చిన్నగా కష్టపడితే మనకంటూ ఒక పేరు వస్తుందని మనం మస్తు ఆశపడతాం. అయితే ముచ్చటకు వస్తే మన దేశానికి పేరు వచ్చింది అని మనం ఎక్కడిన్నా ఇక మనకి ఏమనిపిస్తుంది, అరే మస్తు సంబరం అనిపిస్తుంది. అట్లా మనకు జర గర్వం కూడా అనిపిస్తుంది. మరి అట్లా దేశంకు మంచి పేరు రావాలంటే ఏం చేయాలో మీకు తెలియని ముచ్చటనా? ఏదైనా పెద్ద క్రికెట్ ఆటనో లేకపోతే హాకీనో ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఆటలు ఉన్నాయి మన దేశంలో. అయితే మరి మన దేశం కోసం కష్టపడి పేరు తెచ్చే క్రీడాకారులకు మనం ఇచ్చేదా ఇదేనా అని పరిచయం కాకూడదు. ముచ్చట చెప్తా ఇనురి. అయితే ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరిగినాయి. ఇలా అట్లా జరగంగా అక్కడ భోజనాలు కూడా ఏర్పాట్లు చేసిందంట. అయితే అసలు గమ్మత్తు ఏంటంటే బువ్వ కూర పెట్టింది ఎక్కడో తెలిసిన వాళ్ళ బాత్రూంలోనట.
అరే బాత్రూంలో పెట్టుడేందని పరిచయం కాకూరు. అక్కడ వానబడి ఎక్కడ స్థలం లేక పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ పక్కన బాత్రూంలో భోజనాలు ఏర్పాటు చేసిండట. ఇక అక్కడ ఉన్న కొంతమంది ఆడపిల్లలకి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక ఏదేమైనా అక్కడ పరిస్థితులు ఎట్లున్నా మాకు తెలియదు, ఇట్లా కేసులు మాత్రం పద్ధతి కాదని పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు. అరే మొన్ననే గానా ఒక్క తీరే చెప్తే మేము చదువుకోవడంలో మా బువ్వ జర మంచిగా పెట్టురని ఒక ఆడపిల్ల చెప్తేనే చెప్పే. గట్లా చెప్పిన తర్వాత కూడా సర్కారు మళ్ళీ అట్లనే చేస్తుందంట. అరే ఎందుకు అట్లా చేస్తారు, ఎవరాళ్ళు అట్లా చేసిన వాళ్ళు ఒకసారి అడుక్కొద్దాం పారి. అరే మొన్ననే కాదు మీకు ఒక తీరే చెప్తే మీ జర చదువుకునేటోళ్ళకు అన్నం పువ్వు మంచిగా పెట్టాలి, అట్లనే జర వాళ్ళని మంచిగా చూసుకోవాలి, రేపటి రోజులు జర వాళ్ళకి భవిష్యత్తు ఉన్నది, కొలువులు ఉన్నదని జర గమనం ఒక ఆడిపోరు కూడా జర బాగానే గర్వమై ఉండే. అయినా కూడా మన సర్కారే మన తక్కువనా మళ్ళీ గదే పని చేస్తారు. అయితే అసలు ముద్దలు ఏందో చెప్తాయి నూరి. పూరం భీము ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారం మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. అయితే దీంతో 41 మంది విద్యార్థులు హాస్పిటల్లో పోయిళ్ళు. అరే సోమవారం నాడు రాత్రిపూట భోజనంలో పురుగులు కనిపించడంతో అక్కడున్న చదువుకునే పోరగాళ్ళు ఏమంటే ఆరోపణలు చేసిళ్ళట. ఇక మేము తినే అన్నం కూరలకి ఇట్లా పురుగులు ఉన్నాయి, అయినా కూడా మేము అక్కడ పనిచేసేటోళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు, మా వార్డెన్ సార్ కూడా మమ్మల్ని చూడనట్టే చూస్తాడని పోరగాళ్ళు మస్తు గరమైలు. ఇక మొన్నటిదాకా టీఆర్ఎస్ వాళ్ళు చేతు గుర్తోళ్ళు లొల్లి పెట్టుకోగా చూసినాం. అట్లనే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు లొల్లి పెట్టుకోగా కూడా చూసినాం. కానీ ఇద్దరి మధ్య లొల్లి అయితే అని నేను ఎప్పుడు సోచాయించలే. అరే ఎందుకయింది ఏం కథను ఒకసారి రాసుకొద్దాం పారి. ఈ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈసారి టీవీలో కూడా కనబడ్డాడంటే చిన్న పొరవాళ్ళు కూడా టీవీ నుంచి కలవడం చాలా కష్టం. ఈ సార్ మాట్లాడితే ఉన్న వాళ్ళు కూడా ఉత్తనే పోతాయి. అరే ఎవరబ్బా అని ఎక్కువ శౌచాయించుకోలే. ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. నేను ఇట్లా అనగానే మీకు యాదికి రావాలి. ఇంకెవరో కాదు మన నవ్వుల రారాజు బ్రహ్మానందం సారు. ఇక మన బ్రహ్మానందం సారు ఏ సినిమా తీసినా అట్లా సారు మొదటే ఉండేది. కానీ ఇలా రేపు వచ్చే సినిమాలో మన సారు నవ్వులు లేక పబ్లిక్ చాలా రంజి పడుతున్నారు. ఇక మళ్ళీ మన సారు చూడాలంటే సోషల్ మీడియాలో అట్లనే ఏమో న్యూస్లలో చూడాల్సి వస్తుంది. ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ సారు తెర మీద కనబడే ఉపాయం చేస్తున్నాడంట.
అట్లా చేసుకుంటా సారు నడుచుకుంటూ వచ్చే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు పడుతుంది. ఇక ఈ వీడియో మాత్రం ఊపుతుంది అనుకోని అది మన సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడున్న సమాజంలో మనం బయటికి వెళ్తే పాపం ఎవరైనా మనని ఉరుమేరు చూసిరనుకో మనకు చాలా భయం వేస్తుంది. ఇక అట్లనే మనకు కొంచెం ధైర్యం ఉంటే వాళ్ళని దగ్గర పోయి ఎవరు ఏంది అని ఏం కథ అని అడుగుతాం. ఇక అట్లనే ఏడో పెద్ద మనిషి ఏం చేస్తుండో దూదుడు పారి. అరే మనం రోడ్డు మీద పోతే మంచి చెడు చూసుకోవాలి. అట్లనే ఎవరేమన్నా అనుమానం చూస్తే జరిగినంత ధైర్యం ఉంటే పోవాలి, ఎవరు ఏందని అడగాలి. కానీ గీడ ఓ పెద్ద మనిషి చూడురి ఎవరో ఇద్దరట పెద్ద మనిషి ఇంటి ముందు నుంచి పోతానే జర అనుమానంగా కనబడ్డారట. ఇక అట్లా అనుమానంగా కనబడంగానే కథం ఎమ్మటే వాళ్ళను దొంగలు అనుకున్నాడో ఏమో కానీ అక్కడ ఎమ్మటైనా కుక్క నిడిచి మస్తుగా అర్పించిండట. ఎట్లా పడితే అట్లా కొట్టిండట ఈ పెద్ద మనిషిగా పూరగాలను. అరే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు మళ్ళా కుక్కను ఉసిగొలిపి మరి కనిపించిండట పెద్ద మనిషి. అయితే ఈ ముచ్చట నెల్లూరు జిల్లా జొన్నవాడలో జరిగింది. అసలు కథ ఏంటంటే అక్కడ దొరికిన ఇద్దరు దొంగలు కాదంట. వాళ్ళు అట్లా రోడ్ల మీద నడుచుకుంటూ పోతాంటే ఇట్లా చేసి ఉండు అని అక్కడ ఉన్న పబ్లిక్ చెప్పారు. అరే ఏదేమైనా అట్లా చేసుడు పద్ధతి కాదు, ముందు వెనుక కూడా జర చూసుకోవాలి కదా అని సోషల్ మీడియాలో మస్తు గరం అవుతున్నారు పబ్లిక్. ఈ ఎట్లున్నాయిలా ఇలాంటి ముచ్చట్లు మంచిగా ఉన్నాయిలే. ఇట్లాంటి ముచ్చట్లతోనే మళ్ళా వస్తా. మరి అప్పటిదాకా చూసండి అమ్మా న్యూస్.